అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు. అనిల్ గారు ఇక్కడే అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం. ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తులు వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి, ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడులో కిడ్స్ను పాడు చేశారుగా. పాడు చేశానా? నాకు అనిపించలేదమ్మా. మనవండి అనిపిస్తే నేనేం చేయను. ఎంతమంది పాడేవారు నాకేం తెలుసమ్మా. అది నేను కాదు, ఐ డిడ్ ఎ సిన్సియర్ జాబ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్. సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను. వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. సో దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2లో అంత ఉండదు. ఆ సీజన్ 2 ఎక్కువ 1లో కంప్లైంట్స్ వచ్చినాయి, ఇప్పుడు తగ్గించేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మొదటి రోజు 1000 రూపాయలు 800 600